అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం ప్రజలంతా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కోసం ఎదురు చూసేవాళ్ళు. ఆవేశంతో ఊగిపోవడమే కాకుండా ఆయన మాట్లాడే మాటల్లో అలాగే ఆయన స్పీచ్ల్లో కూడా సమస్యలపై అవగాహన ఉండేది. మిగతా నాయకుల్లాగా కాకుండా కేవలం సమస్యల గురించే మాట్లాడడం, సమస్యలకు పరిష్కారం గురించి మాట్లాడడం కాకుండా జనాల గుండెల్లో గుచ్చుకునే విధంగా పదునైన విమర్శలు చేస్తూ స్పీచ్ మధ్యలో సినిమా డైలాగులు సైతం పేల్చుతూ తెలంగాణ ప్రజల గుండెలకు అత్యంత తొందరగా కనెక్ట్ అయిన లీడర్ రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు రేవంత్ రెడ్డి స్పీచ్ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూసేది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన స్పీచ్ల్లో వేడిని కొంచెం తగ్గించారని చెప్పవచ్చు. ఏదైతే తెలంగాణ యాసలో కేసీఆర్ ఇతర లీడర్లపై విరుచుకపడే విధానం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేవలం విమర్శలు చేస్తూనే వచ్చారు. ఓడిపోయిన ప్రెస్టేషన్ కి గురైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డిలో బాగా నచ్చేది రేవంత్ రెడ్డి స్పీచ్లు, రేవంత్ రెడ్డిలో ఉన్న ఒక అగ్రెసివ్ స్పీచెస్ అని చెప్పవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాటిని దూరంగా పెట్టడం జనాలకు ఏమాత్రం నచ్చడం లేదు. అయితే ఈ రోజు మరొకసారి రేవంత్ లోపల ఉన్న ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ ని ఈ రోజు బయటకు తీసుకువచ్చారని చెప్పవచ్చు. ఈ రోజు చేవెళ్లలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఉన్నదో అందులో ఆవేశంతో ఊగిపోయాడు సీఎం రేవంత్ రెడ్డి. మునపటి ఫైర్ బ్రాండ్ లీడర్ ని గుర్తు చేశాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు కాంగ్రెస్ పార్టీ సభ ప్రాంగణం మొత్తం అరుపులతో దద్దరిల్లింది. అయితే ఈ యొక్క స్పీచ్ లో కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అయితే తాజాగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇచ్చినా కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి మాత్రం ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడని చెప్పవచ్చు. బిడ్డ కేటీఆర్ నీలాగా అయ్య పేరు చెప్పుకొని సీట్లో కూర్చోవడానికి ప్రయత్నించలేదు. జెడ్పీటీసీ స్థాయి నుండి గ్రామాన తిరిగి కార్యకర్తల్లాగా జెండాలు మోసి నాయకుడుగా ఎదిగి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ చివరకు ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించినందుకు ఈ రోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న నీలాగా అమెరికాలో బాత్రూంలో కడుకొని తెలంగాణకు వచ్చి అయ్య పేరు చెప్పుకొని సీఎం కుర్చీలో కూర్చోవాలని నేను అనుకోలేదు అంటూ కేటీఆర్ పై విరుచుకుపడ్డాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి కాకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ 30 సీట్లు కూడా గెలవకపోయేది అన్నావు. మీ అయ్య నీ పార్టీకి అధ్యక్షుడు, నేను నా పార్టీకి అధ్యక్షుడిని. నేను మీ అయ్య పోరాడితేనే అధ్యక్షుల మొహాలు చూసే ప్రజలు ఓట్లేశారు, నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టారు. నీకు దమ్ముంటే నువ్వు మొగోడివైతే మీ అయ్యకు పుట్టి ఉంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 1 సీటు గెలిచి చూపించు అంటూ నువ్వొస్తావా మీ అయ్యొస్తావా అంటూ కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి లోపల ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్ బయటికి రావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంచెం కూల్ అయ్యారని చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా గానీ కార్యకర్తలు పెద్దగా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలోనే కార్యకర్తల్లో మరింత జోష్ నింపడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఇలా ఫైరింగ్ స్పీచ్ ఇచ్చారని అర్థమవుతుంది.